హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మగ్గం వర్క్లో ఈరోజు గొలుసు కుట్టు వేయడం ఎలాగో నేర్చుకుందాము. గొలుసు కుట్టు వేయడం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే ఏమంటే సిల్క్ దారంతో కాకుండా ముందుగా కాటన్ దారంతో వేయడం వల్ల మనకి సులువుగా అర్థమవుతుంది, వేయడం కూడా ఈజీ అవుతుంది. సిల్క్ దారం వేయడం వల్ల ముందుగానే కష్టం అనిపిస్తుంది, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేయండి. రేపు షార్ట్ వీడియోలో ఎలా వేయాలా అనేది నెమ్మదిగా చూపిస్తాను. ఈరోజే వీడియో అప్లోడ్ చేయాలా, వర్షం వల్ల పొద్దున్న ఇంకా కరెంట్ లేదు, అందువలన ఇప్పుడు నైట్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలా మనకి ఎన్ని విధాలు కావాలంటే అన్ని విధాలుగా గొలుసు కుట్టు నేర్చుకోవడం వల్ల ఎలాంటి డిజైన్ అయినా మనము సులువుగా వేయగలుగుతాము. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మెలికలుగా లేదంటే రౌండ్ షేపు, లేదంటే రౌండ్ అంతా ఫిలప్ చేయడము, ఇంకా స్క్వేర్ షేపు, ఇలా అన్ని విధాలుగా ట్రై చేయడం వల్ల గొలుసు కుట్టు అనేది మనం ఎలాంటి డిజైన్ అయినా ఈజీగా వేయగలుగుతాము. అందుకనే ఈ వీడియోలో చూపించిన విధంగా నేర్చుకోండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా లేకుంటే ఇంకా క్లియర్గా చెప్పాలనేది మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పగలరు. చెప్పడం వల్ల నేను మార్చుకుంటాను. నేను ఇప్పుడు ఇలా చెప్పడం కొత్త, అందుకనే మార్చుకుంటాను. ఫ్లవర్స్ వేయడము, వివిధ రకాల లీవ్స్, ఇలా ఒక హోల్కే అన్ని రకాల పెటల్స్ కుట్టి చూపిస్తూ ఉన్నాను. మళ్ళీ డిఫరెంట్గా అన్ని ఫ్లవర్స్ ఒక్కొక్క ఫ్లవర్ మళ్ళీ కుట్టి చూపిస్తాను. కాకపోతే దీంట్లో గొలుసు కుట్టుతో ఇలా వేయొచ్చు అనేసి అట్లా శాంపుల్గా కుట్టి చూపిస్తూ ఉంటాను. కొంచెం సౌండ్ పొల్యూషన్ ఉంది, ఏమంటే కిడ్స్ ఉన్నారు కాబట్టి ఎంత వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కానీ వీళ్ళతో కష్టమో, అందుకనే కొంచెము ఏమనుకోకుండా ఓపిక్గా చూడండి. ఇలా ట్రై చేయండి, కన్ఫామ్గా మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. నేను ముందు మ్యారేజ్కి ముందు ఏమంటే టిక్ టాక్లో కూడా బాగా తెలిసి ఉంటాను. కొంతమంది కన్నా ఒక 20% మంది కన్నా గుర్తుండుంటాను, బావ బంగారం అనేసి. ఇన్స్టాలో పెట్టినాను, కావాలంటే చూడండి నా ప్రొఫైల్గానే. అప్పుడేమో బాగా ఇట్లా వీడియోలు చేయడము, ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంట్రెస్ట్ ఉండే. మళ్ళీ మ్యారేజ్ తర్వాత పిల్లలు, ఇంటి పని, మళ్ళీ దాంట్లో మా సార్కి ఏమంటే అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్, మళ్ళీ పిల్లలు కావడం, దీనివల్ల కొన్ని డేస్ గ్యాప్ అనేది ఇచ్చిండాను. మళ్ళీ ఇప్పుడు ఏమంటే మనకున్న కళను మనలోనే అట్లే పెట్టుకుంటే బాగుండదు, ముందులాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి.